నేను ఈరోజు చాలా ఒక గంభీరమైనటువంటి సమస్య గురించి చర్చిద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఈ యొక్క మెయిన్ యంగ్ దంపతులు ఎవరైతున్నారో పెళ్ళిళ్ళు అయినాక ఒక 1 year వరకు కనుక ఎవరికి సంతానం అందకపోతే వాళ్ళను ఇన్ఫెర్టిలిటీ కేసులు అంటారు, వ్యంధ్యత్వము అని అంటాం. సో యాక్చువల్గా ఇక్కడ ఒకప్పుడు అంటే ఒక 50 yearsకి ఇప్పటికీ తేడాలు కనుక మనము డేటా గమనిస్తే ఒక 50 yearsలో ప్రతి 10 yearsకు లేదా ఇంకా చెప్పాలంటే 50 yearsలో ప్రతి 5 yearsకే గణనీయంగా శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం మేము గమనిస్తున్నాం. 1990లో చాలామందికి అండ్ యావరేజ్ 80 మిలియన్ల నుంచి 100 మిలియన్ల వరకు ఉండేదన్నమాట. ఇది పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అంటే 80 నుంచి 100 క్యూబిక్ అంటే క్యూబిక్ మిలియన్స్ అనమాట. అంటే ఒక క్యూబిక్ మిల్లీమీటర్లో 100 మిలియన్లు ఉండేదన్నమాట. అయితే 40 మిలియన్లు సరిపోతుంది ఒక సంతానం అందించడానికి. యాక్చువల్గా ఈ 50 సంవత్సరాల లోపు ముఖ్యంగా విధ్వంసం ఏంటంటే చాలా రకాలైనటువంటి హ్యూమన్ బాడీలో విధ్వంసం జరుగుతుంది, అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ ఏంటంటే ఒకటి ప్లాస్టిక్స్, బాగా మైక్రో ప్లాస్టిక్స్ కడుపులోకి వెళ్ళిపోవడం, అండ్ కాస్మెటిక్స్ కావచ్చు, సోప్స్, ఇంకా పెర్ఫ్యూమ్స్, కెమికల్స్, ఇవి ఇన్హేలేషన్ కడుపులోకి వెళ్ళిపోవడం, ఆహార రూపంలో ఎన్నో రకాల ఫ్లేవర్స్, టేస్టర్స్, ఎన్నో రకాల అడిటివ్స్ ఆహారంలో రెడీమేడ్ ఫుడ్స్లో వెళ్ళిపోవడం కడుపులోకి. ముఖ్యంగా ఆహార పదార్థాలలో చాలా రకాలైనటువంటి చాలా సింథటిక్ డ్రగ్స్ వచ్చినాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు హై లెవెల్ సింథటిక్ డ్రగ్స్, ఈ పెస్టిసైడ్స్ కూరగాయలు మరియు ఆకుకూరలు, పండ్లు మరియు రోజువారీ తీసుకునేటువంటి ధాన్యంలో రావడం, అది కడుపులోకి వెళ్ళిపోవడం. ఇలా మనకు ఇప్పుడున్నటువంటి మగవాళ్ళల్లో చాలా రకాలైనటువంటి ఈ విధ్వంసంను మనం అబ్జర్వ్ చేస్తే టెస్టిస్లో చాలా రకాల మార్పులు వచ్చినాయి అన్నమాట. టెస్టిస్లో ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మటోజోవా ఉండట్లేదు. సో ఇది చాలా గంభీరమైన సమస్య అండి. ఇది రానున్న ఇంకో 5 నుంచి 10 సంవత్సరాలలో ఎంత గంభీరమైన సమస్య అంటే జీరో ఫెర్టిలిటీ, అంటే జీరో మోటిలిటీ అండ్ జీరో ఏమంటారు కనబడట్లేదు, స్పెర్మటోజోవా కనబడట్లేదు. అందరికీ విషయము అంటే తెలియట్లేదు. ఎప్పుడైతే పిల్లలలో ఒకటి వచ్చేసి ఈ 50 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట పెళ్ళిళ్ళు అయ్యే ఏజ్, యావరేజ్ ఏజ్ వచ్చేసి 25 years, 27 yearsలో మ్యాక్సిమం పెళ్ళి అయిపోయేది. సో అప్పుడు ఒక 5 years లోపల కనుక అతను ఇన్ఫర్టిలిటీ ఉంది అని గమనిస్తే 30 yearsలోనే చికిత్సకు అందుబాటులోకి వచ్చేదన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే 30+లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, తనకు అర్థమై తను ఇన్ఫర్టిలిటీ కేసు అని అర్థం చేసుకునేసరికి 35 to 40 అవుతుంది. సో 35 to 40లో ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే జీరో కౌంట్, అంటే అసలు కనబడట్లేదు కౌంట్, మరియు ఒకవేళ కనబడ్డా కూడా చాలా పూర్ క్వాలిటీ సెమెన్ ఉంటుంది. సో మనం ఈ సెమెన్ను ఎలా అనలైజ్ చేయాలంటే చాలామందిలో కొంతమందిలో కౌంట్ కనబడుతుంది, కానీ కౌంట్ కనబడినా కూడా వాళ్ళల్లో మోటిలిటీ ఉండట్లేదు. మోటిలిటీ ఉన్నా కూడా ఇంకొక సమస్య ఏంటంటే యాక్టివ్నెస్, చాలా ఫాస్ట్గా పరిగెత్తాలన్నమాట, అది లేకపోవడం. మూడవది వచ్చేసి ఇన్ఫెక్షన్స్. మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ, అంటే నేను ఎవరిని నిందించట్లేదు, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో మల్టిపుల్ పార్ట్నర్స్, సెక్సువల్ పార్ట్నర్స్ పెళ్ళి అయ్యేసరికి ఎక్కువగా ఉండడం సరికి ఇక్కడ గనీరియా అండ్ సిఫిలిస్. మీకు తెలుసా, సిఫిలిస్ ఉన్నట్టుగా అసలు తెలియదు. టెస్టులు చేస్తే కానీ, చాలా హై లెవెల్ టెస్టులు చేస్తే కానీ సిఫిలిస్లో మనం గుర్తుపడతాం. కానీ గనీరియా అన్న కొంచెం పెన్నిస్ మీద పుండు కావడము, అది కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ చేస్తుంది. కానీ సిఫిలిస్లో ఓన్లీ మైండ్ మాత్రమే, సిఫిలిటిక్ మైండ్ మారిపోతుంది. సో మైండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట సిఫిలిటిక్ మైండ్లో. అంటే తను చాదస్తంగా మారిపోతాడు, ఇంకా ఫెనెటిక్ అంటే మూఢనమ్మకాలతో, ఇంకా చెప్పాలంటే వితండవాదం చేయడము, ఇలా వెళ్ళిపోతారనమాట సిఫిలిటిక్ మైండ్ వాళ్ళు.
సో ఇది సిఫిలిస్ ఏం చేస్తుందంటే బాడీలో ఎన్నో రకాలైనటువంటి అబ్నార్మాలిటీస్ను క్రియేట్ చేస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి గనీరియా వచ్చేసి తొందరగా అంటించేటువంటి వ్యాధి. ఇక్కడ మగవాళ్ళలో యురెత్రా అంటాం కదా, మూత్ర నాళానికి సంబంధించినటువంటి పైప్ లైన్ ఆడవాళ్ళతో పోలిస్తే 18 సెంటీమీటర్లు ఉంటుంది. ఆడవాళ్ళకు 2 to 3 సెంటీమీటర్స్. అంటే 2 to 3 సెంటీమీటర్స్ అంటే జస్ట్ ఒక 1 ఇంచ్ లోపు పైప్ ఆడవాళ్ళకు ఉంటే, మగవాళ్ళకు 18 సెంటీమీటర్లు. అంటే స్కేల్ 15 సెంటీమీటర్లే ఉంటుంది. మీ దగ్గర చిన్న స్కేల్ ఉంటుంది కదా, దానికంటే ఎక్కువ పొడవు ఉంటుంది నాళం. అయితే ఇన్ఫెక్షన్ ఒకసారి స్టార్ట్ అయితే ఆ ఎడ్జ్ వరకు వెళ్ళడానికి ఇట్స్ టేక్ చాలా టైం. అయితే ఆ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మగవాళ్ళు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఆ నాళం మొత్తం ఇన్ఫెక్ట్ కావాలి, అప్పుడు స్టార్ట్ అవుతుంది మూత్రంలో మంట కానీ, మూత్రంలో చీము రావడం కానీ. ఆ ఇన్ఫెక్షన్ కాస్త శుక్రకోశ నాళికలు అంటారు, సెమైనల్ వెసైకల్స్. సెమైనల్ వెసైకల్ నుంచి మళ్ళీ లోపలికి టెస్టిస్ వరకు వెళ్ళడం అనేది చాలా లేటుగా టైం తీసుకొని జరుగుతుంది మల్టిపుల్ ఈ సెక్స్ పార్ట్నర్స్ తోటి. ఇది మెయిన్ సమస్య. సో ఒక్కసారి ఈ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ద్వారా వచ్చినటువంటి ఈ ఎస్టీడీస్లో ఇంకోటి హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇది ఇంకా భయంకరమైనది. ఇది ఇక్కడ షాంక్రాయిడ్ అని ఇంకొక ప్రాబ్లం ఉంది, షాంక్రాయిడ్. ఇలా ఇంకా కొన్ని వైరల్ వాట్స్ ఉంటాయి. ఈ వైరల్ వాట్స్ వచ్చేసి మూత్రనాళం లోపల ఇన్ఫెక్ట్ చేసి లోపల కూడా దాని యొక్క డిపాజిట్స్ను చేయడం. ఇవన్నీ ఇంకా అది కాకుండా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ చాలా ఉన్నాయి. ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ అసలు ఒక పట్టాన దొరకవు, వినవు, లొంగవు. యాక్చువల్గా ఇప్పుడు మనకున్నటువంటి యాంటీబయాటిక్స్ అన్నీ గ్రామ్ పాజిటివ్కే బాగా పనిచేస్తాయి. రియల్గా మ్యాక్సిమం 99% ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్నీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్కే పనిచేస్తాయి. ఎక్కడో కొండకొచ్చో కొన్ని యాంటీబయాటిక్స్ మాత్రం గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్కు పనిచేస్తాయి. ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఎక్కువగా యూటీఐలో ఉంటాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ బర్నింగ్ మిక్చరేషన్. ఇది నేను చెప్పేది యాక్చువల్గా మన సబ్జెక్టు ఇన్ఫర్టిలిటీ, కానీ నేను చెప్పేది అంతా ఎస్టీడీస్. సో ఇదంతా ఏం జరుగుతుందంటే లేట్ మ్యారేజెస్లో ఇది ఒక ఛాన్స్ ఉంది, ఎస్టీడీస్కు ఇది ఒక ఛాన్స్. అయితే ఇక్కడ మనము ఇన్ఫర్టిలిటీస్లో ప్రధానంగా శుక్రకణాల లోపము, ఒకవేళ శుక్రకణాలు ఉన్నా కూడా దాంట్లో అంటే దమ్మున్నటువంటి శుక్రకణాలు లేకపోవడం, అంటే మోటిలిటీ సరిగా లేకపోవడం. ఇంకో కొన్ని సమస్య ఏంటంటే అనటమికల్ డిఫెక్ట్. అంటే అనటమికల్ డిఫెక్ట్ అంటే ఐడియా ఉంది కదా, అంటే తను తయారైనాక దానికి అక్రోజోమ్ అని ఒక కిరీటం ఉంటుంది ముళ్ళులాగా. అంటే చాలా శుక్రకణాలకు దాని ఎడ్జ్కు శుక్రకణాలు ఇట్లా టైట్గా, అంటే తలకు ఇట్లా ఒక బటన్ లాగా ఒక ముళ్ళులాగా ఉంటుంది అనమాట. అది అండాన్ని తొలవడానికి అవసరం అనమాట. చాలా వాటికి అవి ఉండవు, అంటే ఎగిరిపోతాయి అన్నమాట నిర్మాణంలోనే, అంటే పుట్టుకలోనే. ఈ అక్రోజోము డిఫెక్ట్ వల్ల శుక్రకణాల సంఖ్య ఎంత ఉన్నా కూడా యూజ్లెస్. ఇప్పుడు పెద్ద సైన్యం ఉంది, 1,00,000 మంది సైన్యం, కానీ ఆ పెద్ద సైన్యము కత్తులు లేకుండా ఉన్నారనుకోండి, యూజ్లెస్ కదా, అట్లా అనమాట. అయితే అట్లా కాకుండా ఈ యొక్క శుక్రకణాల యొక్క తలలో ప్రాబ్లము మరియు తోకలో ప్రాబ్లం, తోక కరెక్ట్గా ఈదడానికి కావాల్సినటువంటి ఒక పరికరంలో లోపం వస్తుంది. ఇదంతా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో జరగడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా మనం ఇంకా ఆల్కహాల్, విపరీతమైన ఆల్కహాల్, డ్రగ్స్, ఈ మధ్యలో వీడ్స్ అంటాం కదా, గంజాయి, బంగ్ ఇట్లాంటి, మళ్ళీ ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే స్మోకింగ్, ఇట్లాంటి అన్నీ ఎఫెక్ట్ చేస్తాయి ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ సెమెన్. ఇంకా మసాలాలు, కారాలు, పచ్చళ్ళు, విపరీతమైనటువంటి రెడీమేడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఈ షుగర్ ఉన్నటువంటి పదార్థాలు, ముఖ్యంగా పామోలిన్తో తయారైనటువంటి అన్ని రకాల ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇంకా ఇట్లాంటివి మనల్ని ఈ యొక్క శుక్రకణాల సంఖ్యను ఎఫెక్ట్ చేస్తాయి. అన్నిటికంటే ఇంకొక ప్రవర్తన నియమావళి ఏంటంటే, అందులో నేను ప్రతిసారి చెప్తాను కదా, డ్రాయర్ వేయడం, అంటే కట్ డ్రాయర్స్, బిగుతైనటువంటి దుస్తులు వేయడం. బిగుతైన దుస్తులు కూడా ఈ యొక్క టెస్టిస్ మీద ఎఫెక్ట్ చేసి శుక్రకణాల సంఖ్యను తగ్గిస్తాయి. సో ఇప్పుడు మనము ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని యొక్క రెమెడీస్ కూడా నేను చెప్తాను. హరే కృష్ణ.